మీరు మంచి ఉద్యోగి కావాలనుకుంటున్నారా? లేక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారా? గొప్పగా జీవించడం అంటే ఏమిటి? ఈ విలువైన అంశాలపై జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి తమ అమూల్యమైన అభిప్రాయాలను అందిస్తున్నారు. విందామా మరి? ఉపాధి అంటే పని చేయగలిగే సామర్థ్యం ఉన్న ప్రతి మనిషికి పని ఉండాలి. దీని పేరు ఉపాధి. ఉపాధి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే ఉద్యోగాల రూపంలో ఉపాధి ఉండొచ్చు. ప్రైవేటు సంస్థలు ఇచ్చే ఉద్యోగాల రూపంలో ఉపాధి ఉండొచ్చు. తనకు తనే కల్పించుకునే పని రూపంలో కూడా ఉపాధి ఉండొచ్చు. ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, 2 ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, 3 సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. 3 రకాలుగా ఉపాధి ఉంటుంది. ఉపాధి అనే బ్రాడ్ హెడ్డింగ్లో 3 రకాల పనులు ఉన్నాయి. ప్రతి తల్లి లేదా తండ్రి తమ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవాలని, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని, చాలా మంచి ఉద్యోగస్తులు కావాలని కోరుకుంటున్నారు. నేను ఒక చిన్న సామ్యం పరిచయం చేస్తాను. మంచి ఉద్యోగస్తుడు కావడమా, మంచి ఉద్యోగాలు ఇచ్చేవాడుగా మారడమా? ఈ రెంటికుండి తేడా ఏంది? ఉద్యోగి అనేవాడు ఎవరి దగ్గరైనా పని చేయాలి. ఉద్యోగాలు ఇచ్చేటోడు ఎంప్లాయర్ అనేటోడు పని ఇస్తాడు. ఉద్యోగి అనేవాడు సెలవులు ఎంప్లాయర్ని అడగాలి. ఎంప్లాయర్ తన సెలవులు తనే ఇచ్చుకుంటాడు. ఉద్యోగి అనేటోడు ఎంప్లాయర్ చెప్పినట్టు పని చేయకపోతే పని పోగొట్టుకుంటాడు. ఎంప్లాయర్కి పని పోగొట్టుకునే సమస్య లేదు, పని ఆడి ఇస్తారు కాబట్టి గొప్పగా జీవించాలి నా పిల్లలని కోరుకునే తల్లిదండ్రులు నేను అడుగుతున్నది ఏంటంటే, గొప్పగా జీవించటం అంటే నీవు ఇతరులకు పని ఇవ్వగలిగే స్థాయిలో ఉండటమే గొప్పగా జీవించటం అంటే. కానీ ఏ తల్లి తండ్రి కూడా మంచి మార్కులు, మంచి ఉద్యోగం ఎవరి దగ్గర పని చేయమని అంటున్నారు, కానీ నీవు పనిచేసేవాడుగా మారమని చెప్పిన అంటంలా. మనం జాగ్రత్తగా గమనిస్తే బిల్ గేట్స్, సత్యానాదెల్ల ఉదాహరణ చూద్దాం. సత్యానాదెల్ల 3 కోట్ల జీతం నెలకి, కానీ అతను ఎంప్లాయీ, ఉద్యోగస్తుడు. బిల్ గేట్స్ ఎంప్లాయర్ తన ఉద్యోగస్తుడైన నాదెల్లకి జీతం ఇస్తాడు. జీతం ఆయన దగ్గర తీసుకోవాలి, సెలవులు ఆయన దగ్గర తీసుకోవాలి. ఇతను బిల్ గేట్స్ యొక్క అభిలాషలకు అనుగుణంగా పని చేయకపోతే ఉద్యోగం పోగొట్టుకుంటాడు. నిజంగా వీళ్ళిద్దరు ఎవరు తెలివిగలరు? పోల్చలేం వీళ్ళిద్దరిని. కానీ మామూలుగా అయితే పెద్ద స్థాయిలో ఉద్యోగాలు చేసేటోళ్ళు ఖచ్చితంగా తెలివిగలలే. ఎవడు ఎక్కువ తెలివిగలవాడని మనం చర్చ పెట్టుకుంటే, తనకంటే ఎక్కువ తెలివిగలవాడిని తన దగ్గర పనిలో పెట్టుకున్నటువంటి వాడు ఎక్కువ తెలివిగలవాడని ఆన్సర్ వస్తుంది. సత్యనాదెల్ల తెలివిగలవాడే బిల్ గేట్స్ కంటే కొన్ని విషయాల్లో. ఆ తెలివిగలవాడిని తన దగ్గర పనిలో పెట్టుకోగలిగినాడు బిల్ గేట్స్, కాబట్టి అతను ఇంకా ఎక్కువ తెలివిగలవాడు. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటంటే, సెల్ఫ్ ఎంప్లాయిడ్గానైనా సరే మనం ఉపాధి కల్పించుకొని జీవించడం మీద పిల్లలకు తరఫీదు ఇవ్వాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్గా స్టార్ట్ అయిన ప్రతి ఒక్కడూ కొద్ది రోజుల తర్వాత ఎంప్లాయర్ కింద మారుతాడు. తన దగ్గర 100 మందో 1000 మందో పనిచేసే స్థితికి చేరతాడు. ఒక స్వతంత్రత, సొంతంగా ఆలోచించగలగడం, స్వేచ్ఛా స్వతంత్రాలు ఎంప్లాయర్కి ఉంటాయి, కానీ ఎంప్లాయీకి ఉండవు. ఈ ఎంప్లాయీ ఎంతసేపు ఉన్న ఇంక్రిమెంట్ల గురించి, బోనస్ల గురించి ఆలోచిస్తాడు తప్ప ఇతరులకు పని ఇచ్చే శక్తి గురించి ఆలోచించలేడు. మనం గమనిస్తే చాలామంది ఇట్లా ఎంప్లాయర్స్గా మారినటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్లో యావరేజ్గా ఉన్న వాళ్ళు బోల్డంతమంది కనపడతారు. 10 ఏళ్ల క్రితం 100కి 70 మంది బ్రహ్మాండంగా చదువుకున్నటువంటి వాళ్ళల్లో 100కి 70 మంది ఈరోజు మామూలుగా జీవిస్తూ ఉన్నారు. ఈరోజు బ్రహ్మాండంగా జీవిస్తున్నటువంటి వాళ్ళల్లో 100కి 70 మందికి 10 ఏళ్ల క్రితం ఏ ర్యాంకు లేదు. కాబట్టి ర్యాంకుకి గొప్పగా జీవించడానికి ఉండే సంబంధం కేవలం 30% మాత్రమే. మీరు ఎక్కడైనా చూడండి, జిఎంఆర్ విమానాశ్రయాలు కట్టారు, జీవీకే విమానాశ్రయాలు కట్టాడు, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో హైదరాబాద్లో జీవీకే మాల్ అని ఉంది. వీళ్ళందరి జీవితాలు మీరు ఎతకండి. వీళ్ళు చదువులో అత్యద్భుతమైన మెడల్స్, బ్రహ్మాండమైన మార్కులు వచ్చిన వాళ్ళే కాదు. దాదాపు యావరేజ్ విద్యార్థులు. వీళ్ళందరూ యావరేజ్ విద్యార్థులైనా ఎంటర్ప్రెన్యూర్స్గా మారినారు, ఎంప్లాయర్స్ కింద మారినారు, అనేక మందికి ఉపాధి కల్పించే లెవెల్కి మారినారు. అంటే ఒక మనిషి సక్సెస్ఫుల్గా జీవించాలంటే కేవలం మార్కులు అనే కొలమానం సరైనది కాదు. అందుకని ఉపాధి అనే దాంట్లో ఉన్న విస్తృతమైన అర్థం ప్రతి ఒక్కరికి పని చేయగలిగేటోళ్ళకి పని ఉండాలి. ఇది ఏ దేశానికైనా ఆదర్శం. దాని వైపు విద్యగా ఆలోచించేటట్లయితే ఉద్యోగాలు ఎందుకు లేవు మాకని దెబ్బలాడకుండా జనం
మాకు పని ఎట్లా కల్పించుకోగలమని ఆ విద్యతో బయటికి వెళ్తారు స్కూళ్ళల్లోంచి, కాలేజీల్లోంచి. ఆ విద్య అందినటువంటి వాడు సొంతంగానైనా బతకగలుగుతాడు, ఇతరుల మీద ఆధారపడకుండా జీవించగలుగుతాడు. ఎప్పుడైనా జీవిత ఆదర్శం ఎవరి మీద ఆధారపడకుండా బతకగలగటమే అయి ఉండాలి తప్ప, ఎవరైనా చేతితో దానం చేస్తే దోశలు పెట్టి తీసుకునే పరిస్థితిలో ఉండటం ఆదర్శం కాదనేది మా అభిప్రాయం.